వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిక్టూస్ మా ఊరి రుచులకి స్వాగతం సుస్వాగతం. చూసారు కదండి లొకేషన్ ఎంత బాగుందో. నేనైతే వచ్చినప్పటి నుంచి అటు ఇటు మొత్తం తిరిగేసాను అనమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ రోజు శ్రీదేవి గారు అండ్ తులసి గారు ఏవో కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తా అన్నారు. అసలు ఏ వంటలు చేయబోతున్నారో నాకైతే తెలీదు. ఈ లొకేషన్ లో ఎలాంటి వంటలు చేయబోతున్నారని నాకు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? తులసిలత అండి. తులసిలత గారు. మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. ఎందుకండి మీకు ఇలాంటి లొకేషన్ లో పెట్టాలని ఎందుకు అనిపించింది? న్యాచురల్ గా ఉంటుంది కదా అండి, ఎప్పుడు ఇంట్లోనే చేసి చేసి బోర్ వచ్చింది. మాకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. క్లైమేట్ బాగుంది. సీరియస్ గా అండి, మా ఊరి రుచులకి పర్ఫెక్ట్ లొకేషన్ అంటే ఇదేనండి. చూస్తుంటే ఫుల్ గ్రీనరీ, అసలు నడుస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. ఏవో కొత్త వంటలు చేసి చూపిస్తున్నారు. ఏ వంటలు చేయబోతున్నారు ఇక్కడైతే అడగను, అక్కడే చూసేద్దామండి. అసలు ఏం చేశారని నేనైతే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో వెళ్దామా? వెళ్దాం. ఓకే. వావ్, చాలా బాగా అరేంజ్ చేశారండి. అంటే నేను ఏదో ట్రెడిషనల్ వంటలు కావాలి అని అడిగాను, బట్ ట్రెడిషనల్ వంటతో పాటు ట్రెడిషనల్ గా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు నాకు నుంచుని వంట చేయడం బోర్ కొట్టేసింది. ఈసారి ఫస్ట్ టైం నేను కూర్చుని వంట చేయబోతున్నాను అనమాట. ఓకే, కూర్చున్నాండి. నాకు కూడా ఇంట్లో చేసి అలసట అయిపోయి ఇక్కడ కూర్చుంటున్నా. ఓకే. తులసి గారు, మొత్తానికి ఫైనల్ గా కూర్చున్నామండి. ఏమంటే చేయబోతున్నారండి ఈరోజు? పాలపూరి. పాలపూరినా? మామూలు పూరీలు. పాలపూరి ఏంటి? పాలపూరి అంటే స్వీట్ ఐటమా? మంచి లొకేషన్ లో కూర్చోబెట్టారు. అందులోనూ నాకు ఇష్టమైన స్వీట్ అంట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేస్తారా? పాలపూరి తయారీకి కావాల్సిన పదార్థాలు: పేని రవ్వ, గసగసాలు, పచ్చి కొబ్బరి, పంచదార, పాలు, బియ్యపిండి, జీడిపప్పు, ఇలాచి, ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ పిండి తడుపుకోవాలి. ఒక బౌల్లో పేని రవ్వ వేసుకొని కొంచెం 2 స్పూన్ల ఆయిల్, తగినంత నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి. గట్టిగా తడుపుకోవాలి పిండి. ఓకే, అసలు పేని రవ్వ అంటే ఏంటి? అంటే బొంబాయి రవ్వకి ఇంకా నైస్ గా ఉంటది. ఓకే, ఇంకా సన్నగా పెడతారా దాన్ని? ఇంకా ఓకే, అంటే చాలా మందికి పేని రవ్వ అంటే తెలియదు కదండి. బొంబాయి రవ్వనే ఇంకొంచెం స్మూత్ గా పెడతారంట. సో మనకి షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటది. ఫస్ట్ పిండి తడుపుకోవాలి. ఒక బౌల్ ఇవ్వండి. ఈ బౌల్ సరిపోతుందా? సరిపోతుంది. పేని రవ్వ బౌల్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోనే తగినంత వాటర్ వేసుకోవాలా? ఓకేనండి. ఫస్ట్ ఇది ఆయిల్ పేని రవ్వ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా గట్టిగా తడుపుకోవాలి పిండి. ఓకే, అంటే ఫస్ట్ ఆయిల్ వేయగానే వాటర్ పోయకూడదు, ఎందుకంటే అది ఉంటలు కట్టుకుంటది. ఓకే, అందుకే పేని రవ్వ ఆయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ నిదానంగా వేస్తూ కలుపుకోవాలి. ఓకే ఓకే. సో శ్రీదేవి గారు చెప్పండి, ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు వంట? మీకు వచ్చారాదా? లేదండి, అంటే నేర్చుకుంటున్నాం కదండి. బయట టీవీలో చూసి నేర్చుకునే బదులు డైరెక్ట్ గా నేర్చుకుంటున్నాం. అంతా మరి నాకు డబ్బులు పే చేయాలి. అయితే మీరు డైరెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు పిండి ఇట్లా గట్టిగా తడుపుకోవాలి. ఇట్లా గట్టిగా తడుపుకొని ఒక 1/2 అవర్ పక్కనే పెట్టేసేయాలా. ఓకే, తర్వాత దీనికి పేస్ట్ చేస్తాం పూరికి. ఓకే, ఇది ఎలాగో 1/2 అవర్ నానాలి కాబట్టి పక్కన పెట్టేసుకుని మిగిలిన చేద్దామా? నెక్స్ట్ పాలు కాగబెట్టుకుందాం. పాలు కాగబెట్టుకుందామా? ఓకే. పాలు బాగా మరిగేంత లోపల మనం పేస్ట్ గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో దాంట్లో ఏమేమి వేయాలండి? పచ్చి కొబ్బరి వేసుకోవాలి, కాజు వేసుకోవాలి, కొంచెం గసాలు వేసుకోవాలి. ఓకే, గసగసాలు, కొంచెం ఇలాచీ వేసుకోవాలి. సో మిక్సీ పెట్టేయాలండి. మిక్సీ గ్రైండ్ చేసి. సో ఇది పేస్ట్ లా అయిపోతుందా? పేస్ట్ లాగా. కొంచెం వాటర్ వేయాలి. ఓకే, సో వాటర్ వేసేస్తే ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇది పేస్ట్ అయిపోయిందండి. పేస్ట్ అయిపోయింది. ఓకే, కొంచెం వాటర్ వేసారు కదా, కొంచెం లిక్విడ్ గా ఉంది. ఓకే, ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి. దాంట్లో ఇది పేస్ట్ వేసేస్తాం. అవునా? ఓకే, సో మరిగే పాలల్లో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగిస్తే చాలు. ఇది సరిపోతుందా? సరిపోతుంది. లాస్ట్ కి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చక్కెర ఇలా ముందునే చక్కెర వేస్తే పాలు విరిగిపోతాయి. ఓ, ముందు పంచదార వేస్తే విరిగిపోతాయి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి.
హౌస్ వైఫ్ కాకుండా ఇంకేం చేస్తుంటారండి? బిజినెస్ చేస్తానండి. మరి ఎందుకు చెప్పలేదండి, సీక్రెటా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పార్ట్ టైం ఏదో ఒకటి ఆన్లైన్ బిజినెస్ చేస్తా ఉంటాను. సో పార్ట్ టైం బిజినెసెస్ అంటే ఎలా ఉంటాయి? అంటే ఫ్రీగా మధ్యాహ్నం మనం లీజర్ గా ఉంటాం కదా, 3 to 6 మా పిల్లలు ఈవినింగ్ వస్తారనమాట, కాలేజ్ పిల్లలు. 3 to 6 లీజర్ గా ఉంటాం, ఆ టైంలో చేసుకుంటాం అనమాట. అయితే ఈ టైం కూడా వేస్ట్ చేయట్లేదు. సో మీ వారికి ఇస్తారా డబ్బులు, లేకపోతే మీరే లేదు, నా పర్సనల్ గా. సో ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి అడగకుండా సో మన సంపాదన మన కోసం. ఓకే, ఇప్పుడు బాగా ఇది మరుగుతా ఉంది, గ్యాస్ పని చేసి పంచదార వేస్తాము. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసేసాం కదండి. డైరెక్ట్ షుగర్ వేసేసుకోవడమేనా? డైరెక్ట్ షుగర్ వేసుకోండి. ఓకే. సో ఈ రెసిపీలో ముఖ్యంగా ఏంటంటే అండి, గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే షుగర్ వేయాలంట. సో కొంచెం ముందు కనుక వేసినట్లయితే అది విరిగిపోతాయంట పాలు. సో అది గుర్తుంచుకోండి. చల్లగా కానీ పక్కన పెట్టేసి. ఓకే, ఆయిల్ పెడదామా? ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేసేసుకోవాలా? డీప్ ఫ్రై కదండి? డీప్ ఫ్రై. సో ఆయిల్ పెట్టాం. నెక్స్ట్ అండి పూరీలు చేసుకుని పూరీలు చేద్దామా? ఓకే, పిండి చాలా మెత్తగా అయింది. అంటే కొంచెం నానితే బాగా మెత్తగా అయింది అట్లా. అదే, గట్టిగా అదే. అయింది. ఇది బియ్యం పిండితో పూరి చేసుకోవాలి, ఎందుకంటే ఈ బియ్యం పిండితో చేయడం వల్ల పూరీలు బాగా రోస్ట్ అవుతాయి. రోస్ట్ అవుతాయా? ఓకే, మనకి ఇప్పుడు పూరీలు బాగా రోస్ట్ కావాలి. ఓకే, వినారా, బియ్యం పిండితో చేయాలంట. మీ ఫ్రెండేనా? ఓకే, ఇది ఎప్పుడు పాపం పిలిపించి చేయించొద్దు, ఈసారి మీరే చేయండి. ఒకసారి ట్రై చేస్తాము ఇంట్లో, నెక్స్ట్ టైం మేమే చేసుకుంటాం. అదే అంటున్నా. ఇవంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా, తను చాలా బాగా చేస్తుంది మా నాన్నమ్మ. ఇంట్లో రెగ్యులర్ గా ఐటమ్ చేస్తుంటారా? 15 days కి ఒకసారి చేసుకుంటాం. 15 days కి ఎవరైనా వచ్చినా గానీ? ఎవరైనా వచ్చినా గానీ, బంధువులు గానీ. పిల్లలకి బాగా ఇష్టం స్వీట్ అంటే, అందుకే రెగ్యులర్ గా చేస్తా ఉంటాను. రెగ్యులర్ గా ఇదొక్క స్వీట్ కాదు, వేరే స్వీట్స్ కూడా చేస్తా ఉంటాను. ఓకే, సో మామూలుగా మనం పూరి ఎలా చేస్తామో అలానే కొంచెం బాగా రోస్ట్ గా తీయాలా ఇది పూరీలు. సో గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలండి కలర్. అట్లా ఇది గోల్డెన్ బ్రౌన్ లో రాదు, ఇది వైట్ ఉంటది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ లో రాదు, రోస్ట్ అవుతా ఉంటది. ఓకే ఓకే ఓకే. ఈ పేని రవ్వతో చేయడం వల్ల పూరీలు చాలా క్రిస్పీగా అవుతాయి. ఓకే, అంటే రెగ్యులర్ గా కూడా మనం పూరీలు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఓకే, అంటే గోధుమ పిండి వాటితో కంపేర్ చేస్తే దీనికి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుందా? ఓకే, ఇది క్రిస్పీ కూడా ఇలాగే ఉంటది. 2 days అట్లా పెడితే కూడా బాక్స్ లో వేసి. ఓకే, అంటే మామూలుగా ఈ ఐటమ్ వెంటనే చేసుకుని తినాలా లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు మనకు క్రిస్పీ కావాలంటే అప్పుడప్పుడు అది పాలు వేసి తినొచ్చు. ఒకవేళ మెత్తగా కావాలంటే ఒక అర్ధగంట ముందు నానవేయాలా? అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఇలా? 2-3 days ఉంటుంది. 2-3 days లో పెడితే 10 days వరకు ఉంటుంది. 10 days వరకు ఉంటుందా? ఓకే. సో ఇది తీసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు పూరీలు క్రిస్పీ కావాలంటే ఇది పాలు వేసుకొని తినాలా. ఒకవేళ మెత్తగా కావాలంటే అర్ధగంట ముందు నానేసుకుని తినాలా. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీనే బాగుంటుంది. ఓకే, నేను క్రిస్పీగానే టేస్ట్ చేస్తాను. ఓకే, సో వాటిని మునిగేటట్లు వేయాలి. ఓకే, అంటే ఇది దీనిలో పట్టుకోవాలి కదా, కొంచెం పాలు పట్టుకుంటే ఇది టేస్ట్, దీని ఫ్లేవర్ కూడా, దీని టేస్ట్ అంతా పూరికి పడుతుంది. ఇప్పుడు ఇది పాలపూరి రెడీగా అయింది, మీరు టేస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, క్రిస్పీ పాలపూరీలు రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎలాగుంది? చాలా టేస్టీగా ఉందండి. క్రిస్పీగా అన్నారు కదా, నిజంగానే కొంచెం నవ్వులుతుంటే క్రిస్పీగా అనిపిస్తుంది, కొంచెం మెత్తగా కూడా, అంటే కొంచెం సేపు అయింది కదా. సో రెండిటి విధంగా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. పాలపూరి అంటే నేను ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ రియల్ గా మంచి స్వీట్ అన్నమాట.
చాలా బాగుందండి, చాలా చాలా థ్యాంక్స్ ఇంత మంచి రెసిపీని మా కోసం చేసినందుకు. శ్రీదేవి గారు, నెక్స్ట్ మీరు ఏమంటే చేయబోతున్నారు? ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసమా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఉండ్రాళ్ళ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు, చక్కెర, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఫస్ట్ ఏం చేయాలండి? గోధుమ పిండి 1 hour బిఫోర్ నానబెట్టుకోవాలి. ఓకే అందుకని నేను ఇంటికాడనే నానబెట్టి తీసుకొని వచ్చినాను. ఓకే. గోధుమ పిండిలో పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి. ఓకే, దీన్ని చపాతీ పిండిలా కలుపుకున్నారా? పూరి పిండి లాగా తడపాలండి. ఓకే, చపాతీ పిండికి పూరి పిండికి డిఫరెన్స్ చపాతీ పిండికి కొంచెం జోరుగున్నా పర్వాలేదు, పూరి పిండి చాలా గట్టిగా ఉండాలి. చాలా గట్టిగా గట్టిగా ఉండాలి. ఉండాలి పూరి ఓకే పిండి. ఓకే. నానబెట్టిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసేయాలండి. సో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇవి. చిన్న చిన్న ఉండలు చేసి ఆరిపోవాలన్నమాట. ముందు రోజే చేసి పెట్టుకోవాలి. పాయసం ఈ రోజు చేస్తాము అంటే ముందు రోజే చేసి పెట్టుకోవాలన్నమాట. సైజు షేపు అన్ని మన ఇష్టం అండి. ఇలా కొంతమంది ఇలా పొడవుగా కూడా చేస్తారు. ఇప్పుడు ఇవి ఆరవు కాబట్టి నేను ముందు రోజే చేసినవి తీసుకొని వచ్చినాను. ఓ, గింజల్లాగా అయిపోయింది, సగ్గు బియ్యం లాగా అయిపోతాయి. అవునవును. ఓహో, ముందు రోజు చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇలా ఉంది. ఎండిపోయింటాయి కదా కొంచెము, ఇలా అయిపోతుంది బాగా. సో నెక్స్ట్ ఏం చేయాలండి? 1 కప్పు ఉండ్రాళ్ళకు 2 cups వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసేయాలండి. సో మనం 1 కప్ తీసుకుంటున్నాం కాబట్టి 2 cups. సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఇది మా ఫ్రెండ్ నేర్పించిందండి. అవునా? నేను క్యాజువల్ గా అమ్మ నేర్పించిందని చెప్తారేమో అనుకున్నాను. అలా అంటే మా సైడ్ ఇవి చెయ్యమండి. ఇక్కడ కర్నూలుకి వచ్చిన తర్వాత నేర్పించింది. ఓ, కర్నూలులో నేర్చుకున్నారు? కర్నూలులో నేర్చుకున్నాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ మాది. అక్కడ ఇవి చెయ్యరు. ఓకే. సో మీకు వచ్చండి ఈ రెసిపీ? నాకు రాదండి. ఓ, ఈ రోజు మీరిద్దరు ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట. ఏంటంటే మీరు కూర్చున్నంత సేపు మీరు చేసిన వంట ఈవిడ నేర్చుకుంటారు, ఈవిడ చేసిన వంట మీరు నేర్చుకుంటారు అనమాట. సో మీరు కూడా ఇంటికి వెళ్ళగానే ఉండ్రాల పాయసం చేసేసేయండి. నేను టేస్ట్ కూడా చేయలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. అవునా? అయితే నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. ఓకే. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఉండ్రాళ్ళన్నీ ఇందులో వేసేసేయాలి. ఓకే. ఒక 5 minutes ఉడకనివ్వాలండి. అంటే హై ఫ్లేమ్ లో ఉంచాలా కొంచెం తగ్గించాలా? పర్లేదు, ఉండనియొచ్చండి. ఉండనియచ్చా? ఇవి వేసినాం కదా ఉండ్రాళ్ళు, ఇవి ఒక సైడ్ ఉడుకుతూ ఉంటాయి. అంతలోపు మనము అటు సైడ్ పెన్నం పెట్టుకొని కాజు వేయించుకుందామండి అంతలో. ఓకే ఓకే. సో అవి ఎలాగో ఉడకడానికి ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి ఒక 2 spoons నెయ్యి. నెయ్యినా? నెయ్యి కాగిన తర్వాత కాజు వేసేసాయి. ఓకే. ఒకసారి ఇది ఇట్లా మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఓకే ఓకే. ఇది చేస్తే మర్చిపోకూడదు. కాజు వేసేసాయి. కాజు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బంద్ చేసేసి గసగసాలు కొబ్బరి వేయాలండి. ఆన్లో ఉంటే కొబ్బరి రెడ్ అయిపోతుంది, మాడిపోయినట్లు అవుతుంది కదా, పాయసంలో లుక్ ఉండదు. ఓకే. అందులో మనం ఆల్రెడీ కొబ్బరి తురుము వేసుకుంటున్నాం కాబట్టి సో ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా ఉండదు. కాజు వేగిన తర్వాత బంద్ చేసేసేయాలి. ఓకే. సో వేగిపోయినాయండి, తీసేనా ఇవి? ఇది ఇలానే కొంచెం వేడి ఉంటుంది కదా, అవును. కొద్దిగా గసగసాలు ఆ వేడికే ఇవి అయిపోతాయి అన్నమాట. ఆ వేడికే అవి కొంచెం వేగుతాయి అన్నమాట. ఓకే. సో కొబ్బరి వేసేసేయాలా? అంతే అండి. ఇది ఇంతేనా అండి, ఇంకేమైనా అవ్వాలా? ఇది ఇంకేం లేదండి, అంతే. అది ఇది ఉండ్రాళ్ళు ఉడికినాయండి. ఓకే. ఇప్పుడు షుగర్ వేసి బంద్ చేసేయాలి వెంటనే, కరిగితే చాలు షుగర్. అవునా? ఓన్లీ షుగర్ తోనేనా లేకపోతే ఇంకా? ఇది షుగర్ అయినా వేసుకోవచ్చు అండి, బెల్లమైనా వేసుకోవచ్చు, మన టేస్ట్ ని బట్టి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అయితే సేమ్ 1:1. 1:1. 1 కప్ ఉండ్రాలు తీసుకుంటే 1 కప్ నేను షుగర్ తీసుకున్నా, బెల్లమైనా ఓకే. షుగర్ కరిగిపోయింది కదా, బంద్ చేసేసేసి కొద్దిగా ఇలాచి పౌడరు. ఓకే. ఇందులో పాలు కూడా వేయాలి, కాకపోతే మంట ఉన్నప్పుడు వేయకూడదండి పాలు. ఓకే. అంటే పచ్చి పాలు లేకపోతే కాగబెట్టిన పాలు? కాంచిన పాలే, కాగబెట్టిన చల్లార్చిన పాలు. ఓకే.
మంట ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుంది, పాలు విరుగుతాయి. ఓకే. ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా కాజు, కొబ్బరి, గసగసాలు ఇందులో వేసేసేయాలి. ఓకే. సో పాలు అన్నిటికంటే లాస్ట్ వేసుకుంటున్నాం ఫైనల్ గా. ఓకే. మొత్తం అయిపోయిందండి ఉండ్రాల పాయసము. ఓకే, అంటే ఇది చల్లగా అయిన తర్వాత వేయాలా లేకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలా? కొంచెం వేడి ఉండొచ్చండి, పూర్తి వేడి అక్కర్లేదు. కొంచెం వేడి ఉన్నప్పుడు పాలు కలుపుకోవాలి. Okay. ఇది ఏమంటే చల్లారే కొద్దీ కొంచెము గట్టిగా అవుతుంది. గట్టిగా ఉంటే అట్లనే తింటామంటే ఓకే, లేదు లిక్విడ్ లాగా ఉండాలి అంటే మళ్ళీ పాలు కలుపుకోవాలి. ఓకే 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 అండి. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి. తీసేసుకుందాం అయితే. ఈ రెసిపీలో మెయిన్ ఏంటంటే అండి, పాలు మాత్రం కాచి చల్లార్చిన తర్వాతే వేసుకోవాలి. ముందు కనుక వేసుకున్నట్లయితే పాలు విరిగిపోతాయి. సో కాబట్టి అది మాత్రం గుర్తుంచుకొని చేసుకోండి ఈ రెసిపీ చేసేటప్పుడు. ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి. చిన్న చిన్నగా ఉన్నాయి కదా, తింటుంటే వాళ్ళు అనిపిస్తున్నాయి, పంటికంటికి వెళ్తూనే వచ్చేస్తున్నాయి. సో ఆ సైజ్ లో చేశారు కాబట్టి ఇంకా తినడానికి ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాయి. చాలా బాగుంది అండ్ స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసిస్తారండి? ఓకే. ఎప్పుడు పెడతానని వెయిట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు అయిపోతుంది సిరి ఇంకా చెప్తుంది గబగబా నాకు కొంచెం పెట్టు అన్నట్టుగా. ఓకే, మీకు కూడా పెట్టేస్తాను, ఇచ్చేసేయండి. టేస్ట్ చూసేయండి. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి నేను చెప్పినట్లుగానే. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. బాగుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. ఉండ్రాళ్ళ పాయసం అయితే అదిరిపోయిందండి. రెండు ఐటమ్స్ కూడా బాగున్నాయి. మీరు చేసిన పాలపూరి అండ్ మీరు చేసిన ఉండ్రాళ్ళ పాయసం రెండు ఐటమ్స్ బాగున్నాయండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఇంత మంచి వంటలు మా కోసం మీరు చేసినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి ఫర్ ఈటీవీ ఆల్సో. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు ఉండ్రాళ్ళ పాయసం చేసి పెట్టినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. పాలపూరి తయారీకి కావాల్సిన పదార్థాలు: పేని రవ్వ, గసగసాలు, పచ్చి కొబ్బరి, పంచదార, పాలు, బియ్యపిండి, జీడిపప్పు, ఇలాచి, ఆయిల్. పాలపూరి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని పేని రవ్వ, ఆయిల్ వేసి కలుపుకుని అందులో వాటర్ పోసి పూరీ పిండిలా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో పాలు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఇలాచి వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత మరిగే పాలల్లో కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకుని బియ్యం పిండిలో ముంచి పూరీల్లా చేసి వేపుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ముందుగా రెడీ చేసి చల్లార్చిన పాల మిశ్రమంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాల పూరీలు రెడీ. ఉండ్రాళ్ళ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు, చక్కెర, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం: ముందుగా పాలు వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. తరువాత గోధుమ పిండిని వాటర్ లేదా పాలు వేసి పూరీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి అవి వేడెక్కాక అందులో ఆరబెట్టిన ఉండ్రాళ్ళు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత పక్క స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేపుకొని ఒక బౌల్లోకి తీసుకుని ఆ నెయ్యిలోనే గసగసాలు, ఎండు కొబ్బరి తురుము వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉండ్రాళ్ళు ఉడికిన తరువాత అందులో పంచదార వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. తర్వాత అందులో ఇలాచీ పౌడర్, వేపుకున్న జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా కాచి చల్లార్చిన పాలు వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం అండి. మీ పేరు?
నా పేరు ప్రమీల. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హాబీస్ ఏంటి? స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేస్తారు అంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్, చీర స్టిచ్చింగ్ అలాంటివా? చేస్తాను, వర్క్ చేసుకుంటాను. మీరే వర్క్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ సారీ మీరే చేసుకున్నారా? లేదండి, ఇది లేదండి. ఇది కాదా? ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబునా? వాళ్ళతో టైం పాస్ ఫుల్ అయిపోతుందా? వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు. ఓ, పెద్ద పెద్ద పిల్లలు కదా. పెద్దగైనారు. ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు సుమలత అండి. ఆ. మా ఆయన బిజినెస్ చేస్తుంటారు. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఎంతమంంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పెద్ద పిల్లలు. బాబు యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీ గురించి చెప్పండి. వేదావత్ అండి, హౌస్ వైఫ్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పాప ఫస్ట్, ఇదే బాబు ఫస్ట్, హా. పాప 6th అండి. ఎందుకంత కన్ఫ్యూజ్ అయ్యారు? పాప ఫస్ట్, లేదు లేదు బాబు ఫస్ట్ అని ఎందుకని? చూడగానే టెన్షన్ వచ్చింది. ఏం లేదండి, ఏం లేదండి, జస్ట్ మర్చిపోయాను అంతే. ఓకే, మీరు ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఎలాంటివి చూస్తుంటారు? ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అండి. ఒక 1 వీక్ అంతా ఎగ్ ఐటమ్స్ అది హా. చూపించారు, అది బాగుంది. మన రంజాన్ స్పెషల్ చూపించారు, హా. అవి ట్రై చేశాను. ఓకే. ఇంకొకటి మెయిన్ గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వంటలు ఎట్లా అనేది ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. సో అవన్నీ చూసి చేసేసేయచ్చు. వంట రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. 24 hours కదండి, అవును. లేదంటే క్షణంలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు ప్రశాంతి అండి. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలండి, ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలేనా? అమ్మాయిలే. సో మీ అమ్మాయిలకి వంట నేర్పించారా? వాళ్ళు చూసి నేర్చుకుంటుంటారండి. ఈటీవీ అభిరుచి బాగా చూస్తారు వాళ్ళు. ఓకే, చూసి నేర్చుకుంటున్నారా? చేస్తారు ఇంట్లో ఏమైనా కదండి. చేసి పెట్టారా మరి మీకు? కార్న్స్ తోటి పకోడాలు అని చెప్పి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. బాగా చేశారా? ఓకే, అయితే పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలు కూడా వంటలు చూడడం చేయడం కూడా నేర్చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు సవిత అండి. ఓకే, నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. ఏం చేస్తుంటారు మీరు? అంటే వంటలు అన్ని రకాలు చేస్తానండి, ఓన్లీ వెజిటేరియన్ అన్నమాట. ఓన్లీ వెజిటేరియన్. అంటే ఎప్పుడు నాన్ వెజ్ తినాలని అనిపించలేదా మీకు? లేదండి. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా టీవీలో వస్తూ ఉంటాయి కదా, అప్పుడే ఆఫ్ చేసేస్తానండి. మేము ఓన్లీ వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ ఐటమ్స్ ఏవి చూపించినా అన్ని చూస్తాము, చేస్తాము, ట్రై చేస్తుంటారా చేస్తూ ఇంట్లో? ఉంటాము. ఓకే అండి. మీ పేరండి? నా పేరు ఉమా అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను రంగోలీ డిజైన్స్ చేస్తుంటా అండి, డెకరేషన్ ఐటమ్స్, తోరణాలు అట్లా అవి చేసి సేల్ చేస్తుంటాను. ఓ, బిజినెస్ కూడా ఉంది. బిజినెస్ కూడా ఉంది. ఓకే, నేను చేస్తారంటే కేవలం ఇంట్లో వరకు చేస్తారేమో అనుకున్నా. బయటికి సేల్ కూడా చేస్తాను. సేల్ కూడా చేస్తుంటారు. బాగుందా బిజినెస్ మరి? బాగుందండి. ఈ మధ్య ఇంట్లో అందరికి బద్దకం ఎక్కువైపోయిందండి, సో కాబట్టి మాక్సిమం కొనుక్కోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అవునండి. ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు శైలజ అండి. శైలజ గారు, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు పిల్లల. ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. బాబు చదువుకుంటున్నాడు. బాబు చదువుకుంటున్నాడు. మరి మీ అమ్మాయికి పెళ్లి అయిపోయి పంపించేశారు కదా, మరి మీ అమ్మాయికి వంటలు నేర్పించారా? ఇంట్లో నేర్పించారా? నేర్పించారా? ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, ఏం చేస్తుంటారు? డిజైనర్ శారీస్, ఫ్రాక్స్ చేస్తూ ఉంటారండి. ఫ్రాక్స్ చేస్తుంటారు. ఈసారి నేనే చేశాను. మీరే చేసుకున్నారా? చాలా బాగుంది, కాంబినేషన్ కూడా బాగుంది, పింక్ అండ్ బ్లాక్, చాలా బాగుంది. ఓకేనండి, నెక్స్ట్ మీరు? నా పేరు రాజీ అండి. రాజీ. వాళ్ళ ముద్దుగా, అంటే ముద్దు పేరు రాజీనా? మొత్తం పేరు రాజీనా? మొత్తం పేరు రాజలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి. సో మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని రాజీ అని పిలుస్తారు. అబ్బా, అడగగానే చూడండి, రాజీ అని పిలుస్తారంట. ఓకే, మీరేం చేస్తున్నారు? మాది బోటిక్ అండి, సంప్రదాయ క్రియేషన్స్ బోటిక్. కుర్తీస్, డిఫరెంట్ కుర్తీస్, ఇయర్ రింగ్స్, అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్ని చేస్తాం. ఓ, హ్యాండ్ మేడ్ చేపిస్తుంటారా? చేపిస్తుంటాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి, ఎందుకంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్ లో మీరు ఇది ఏర్పాటు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మనందరం ఒక సెల్ఫీ దిగేద్దాం. సో మీరు చేసిన వంటలతో పాటు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇంత మంచి ఎన్విరాన్మెంట్ లో ఈ వంటను ఏర్పాటు చేసినందుకు మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిక్టూస్ మా ఊరు రుచుల్లోని 2 ఐటమ్స్ చాలా బాగున్నాయి. అంతేకాదు వీళ్ళందరూ కూడా నాకు బాగా నచ్చేశారు. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.